హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన విశాఖపట్నం గాజువాకలో దుర్గానగర్ కొండపైన 36 అడుగులు దుర్గాదేవి విగ్రహం నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణంలో మా చిన్నాన్న దివాకరం గారు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇది రాబోయే రోజుల్లో చుట్టూ పార్కు కొండల మీద చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఈ ఏరియా. అయితే ఈ కొండమేకి మెట్ల దారి ఉంది, కొత్తగా లిఫ్ట్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, అందరికీ పనికి వస్తుంది. చూసారండి వీళ్ళు అది రాడ్లు బెండుకోవడాన్ని ఆ కొండ మీద మినిమం సుమారుగా ఒక 500 మీటర్ల ఎత్తులో ఈ కొండ ఉంటుంది. ఆ కొండ మీద 36 అడుగులు విగ్రహం కడుతున్నారండి వీళ్ళు. నిజంగా చాలా ఎత్తులో చేతికట్టుతోటి కష్టపడుతున్న వీళ్ళందరూ చూసారండి. అది చాలా గ్రేట్ అన్నమాట. మామూలుగా ఏదైనా సరే చిన్న బెండ్ అయినా సరే కొడతారు, అలాంటిది వీళ్ళు చేతికట్టు చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఇది చూసారండి, ఇది పులి కాలు అన్నమాట. నేను పట్టుకున్నాను, ఆ పులి కాలు నేను 2 చేతులు సరిపోలేదన్నమాట. ఒక కాలు ఎంత ఇది ఉందో చూసారా, స్ట్రాంగ్. మళ్ళీ చూసేది వెనకాతల కాలు పాదాలు, ఇది చాలా బాగా చేశారన్నమాట. ఇది పులి తోక అన్నమాట. ఆ తోక చూసిన ఇలాగా నేను పట్టుకుంటే ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఈ విగ్రహం పైన ఇక్కడ పులి బొమ్మ వస్తుంది అన్నమాట. ఇది చాలా హైట్లో కడుతున్నారు. ఇది వీళ్ళు నిజంగా ఇక్కడే కాదు, మన వైజాగ్లోనే కాదు, వైజాగ్లోని మన నరవల్లోని శివుడు పార్వతి విగ్రహం కట్టారు మా చిరానీనే దివాకరం గారు. అలాగే మన కర్నూలులోని సీతారాముల బొమ్మ, చాలా బొమ్మలు చేసిన వీళ్ళు. చాలా మనం అనుకున్నట్టు ఏదైతే మనం ఫోటోలో చూస్తామో అదే విధంగా ఇది వీళ్ళు నిర్మాణం చేస్తారన్నమాట. చూసారా, నైట్ టైం, ఇది నైట్ టైంలో కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తారన్నమాట వీళ్ళందరూ. నిజంగా వీళ్ళందరి కోసం మీకు తెలిసిన ఎవరైనా కొత్తగా గుడి నిర్మాణం జరిగితే మాకు సంప్రదించండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.